పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ కర్రీ. ఎవరికి నచ్చదు చెప్పండి? చాలా బావుంటుంది. ముందుగా శనగపిండిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ పిండిలోకి కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేనట్లు కలుపుకొని పక్కకుంచుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె, ఉద్దిబ్యాలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోకూడదు. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. మనకు ఉల్లిగడ్డలొచ్చేసి కొంచెం పచ్చిగా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్‌గా ఉంటుంది. మనం ముందుగా కలుపుకున్న శనగపిండి నీళ్ళను వేసుకోవాలి. ఇంకా కొంచెం మనకు పల్చగా ఉండాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. నాకు కొంచెం మందం ఉండాలనేసి ఇలా చేసుకున్నా. చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలేకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నచ్చిందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.